ఈరోజు మనం చెప్పుకునే నేతి కథ ఎవరు ముందు. దేవగిరి రాజ్య మహామంత్రి వయసుమీద పడటంతో విధుల నుంచి తప్పుకున్నాడు. కొత్త మంత్రి ఎంపిక కోసం పోటీలు నిర్వహించారు మహారాజు. అనేక వడపోతల తర్వాత చివరి దశ పరీక్షకు ముగ్గురు చేరుకున్నారు. ఆ విషయం రాజ్యమంతా తెలిసింది. విజేతను ఎంచుకోవడానికి మహారాజు ఎలాంటి పరీక్ష పెడతారోనని ప్రజలంతా మాట్లాడుకోసాగారు. ఒక గదిలో ముగ్గురిని ఉంచుతారట. ఎవరైతే ముందుగా బయటికి వస్తారో వారే విజేతగా నిలుస్తారట అని రాజ్యంలో చాలా చర్చలు జరిగాయి. ఆ మాటలు విన్న ఇద్దరు పోటీదారులు పరీక్ష ఏంటో తెలిసింది. ఇక్కడ ఎన్ని గదులున్నాయి, బయటపడటానికి రహస్యద్వారాలేమైనా ఉన్నాయా అంటూ కోటలో వెతకడం మొదలుపెట్టారు. కాని మూడో వ్యక్తి మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే ముగ్గురిని ఒక గదిలోకి పంపించి తలుపులు మూశారు. ఎవరైతే అందులోనుంచి ముందుగా బయటికి వస్తారో వారే గెలుస్తారని చెప్పారు మహారాజు. లోపలికి వెళ్లగానే మొదటి ఇద్దరూ రహస్య ద్వారాల కోసం వెతకడం ప్రారంభించారు. కాని లాభం లేకుండా పోయింది. అలా సమయం గడుస్తూనే ఉంది. కాని ఎవరూ బయటికి వెళ్లట్లేదు. అప్పటివరకు కూర్చుని ఉన్న మూడో వ్యక్తి గది తలుపు దగ్గరకు వెళ్లి ఒక్కసారిగా వెనక్కి లాగాడు. అంతే, ద్వారాలు తెరుచుకున్నాయి. బయట నిలబడి ఉన్న మహారాజు, ప్రముఖులు హర్షధ్వానాలతో అతన్ని అభినందించారు. ఒక పరీక్షలో నెగ్గాలంటే ప్రతిసారీ శ్రమపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కాస్త తెలివిగా ఆలోచిస్తే చాలు, సమాధానం దొరుకుతుంది. పోటీ ప్రకటించినప్పుడు గదిలోంచి బయటికి రావాలని మాత్రమే చెప్పాను. అది గ్రహించిన మూడో వ్యక్తి విజేతగా నిలిచాడు. అతిగా ఆలోచించిన వాళ్లేమో ఓడిపోయారు అని చెప్పి అతన్ని మహామంత్రిగా ప్రకటించారు మహారాజు.